కవితని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకున్న ఒకే ఒక హోప్ మీ బీజేపీ. సో, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప బీఆర్ఎస్‌కి భవిష్యత్తు ఉండదని వాళ్ళ ఒక అంచనాకొచ్చారు. కవితని బయటికి తీసుకురావడమైనా గానీ, లేదంటే టీఆర్ఎస్ నాయకుడైనటువంటి బీఆర్ఎస్ నా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్‌ని జైలుకి వెళ్ళకుండా ఆయనను కాపాడుకోవాలి అని అన్నా గానీ, వాళ్ళకి ఏకైకైన ఒకే ఒక డిపెండెంట్ అంటే ఇంకా వాళ్ళ సోర్స్ బీజేపీ. ఆ ఉద్దేశంతో మోడీతోని ఖచ్చితంగా భేటీ అయ్యారు. ఖచ్చితంగా విలీనం చేయాలని వీళ్ళు కోరుకున్నారనే వార్తలైతే గట్టిగా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈరోజు నిన్న కూడా ఏదో మీడియా ఏదో ఛానల్లో మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఈ మాట అన్నాడు. ఏమని? గులాబీ రెమ్మకు కమలం కొమ్మకు పెళ్ళంట, కట్నం కింద 4 ఎంపీలను ఇస్తారా, లేకపోతే కట్నం కింద ఎమ్మెల్యేలను ఇస్తారా అని నాతో అన్నాడు. నేను అప్పుడు కూడా ఇదే మాట చెప్పిన. అయ్యా మాకేం సంబంధం, మాకేం అవసరం? భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. అప్రతిహాతంగా గత 4 దశాబ్దాల నుంచి దేశంలో రాజకీయాల్లో చాలా బలంగా తయారైనటువంటి పార్టీ. ఎందుకు మాకు ఏమవసరం చెప్పండి? వాళ్ళతోని వీళ్ళతోని మేము అంటకాగి వాళ్ళతోని వీళ్ళతోని మేము పొత్తులకు పోతున్న క్రమంలో మేము ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే చెప్తాం. ఒకటి అది. రెండోది, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు కావాలని భారతీయ జనతా పార్టీ మీద ప్రతినిత్యం బురద జల్లేటువంటి కొంతమంది నాయకులు ఉంటారు. పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు సాధారణం అది. అయితే వాళ్ళకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో బలంగా తయారవుతున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అప్రతిహాతంగా మీరు ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం వినండి. రాజనేత పార్టీకి, ఈడీకి, సిబిఐకి ఏంది లింకు ఒకసారి? మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, మరి మీ ఏసీబీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మీ ఆధీనంలో ఉంటాయి కదా. అలాంటప్పుడు మరి మీరు రోజు ఒకరి మీద దాడి చేపిస్తారా? చేపియండి. దట్ ఈజ్ నాట్ క్వశ్చన్. నేను ఏమంటానంటే ఈరోజు ఒక పొలిటికల్ పార్టీకి స్వతంత్ర సంస్థలకు కాన్స్టిట్యూషనల్ బాడీలకు లింకు పెట్టి మాట్లాడడం ఏదైతుందో అది తప్పు. భారతీయ జనతా పార్టీకి సిబిఐకి ఏం సంబంధం అండి? ఈరోజు నేను చెప్తే సిబిఐ వచ్చి ఈమె మీద దాడి చేయమంటే చేస్తుందా? లేకపోతే ఈ మీడియా సంస్థల మీద చేయమంటే చేస్తుందా? వాళ్ళని ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి అందులో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దానికి భారతీయ జనతా పార్టీకి చెప్తా డెఫినెట్గా ఉంది. సో ఒకవేళ నిజానికి మీరు అన్నట్టు ఏదైనా ఆమెకు బెయిల్ రావడానికి మాకు సంబంధం లేదు, ఆమెను అరెస్ట్ చేయడానికి సంబంధం లేదు. ఈడీ, సిబిఐ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశాలలో చట్టాలు తన పనులు తాను చేసుకుంటూ పోతాయి. మనం అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే అంటే మీరు మరి 75 ఏళ్ళ నుంచి 75 సంవత్సరాల భారతదేశంలో 60 సంవత్సరాల పైచిలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అప్పుడు కూడా ఇట్లనే జరిగింది అంటారా? ప్రతి సందర్భంలో అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలకు, సిబిఐలకు, ఈడీలకు ఉంటుందండి. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది. కేంద్రంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే, కేంద్రంలో ఆర్డర్స్ వేసిన తర్వాతనే ప్రతి ఇన్సిడెంట్ అయితే జరుగుతూ ఉంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీ బీజేపీకి. నార్త్ ఇండియాలో అక్కడ వాళ్ళు బలోపేతం చేసుకోవాలి వాళ్ళ పార్టీని అని అన్నప్పుడు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చాలా అంటే చాలా అపోనెంట్గా ఉన్నారు బీజేపీకి. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేయాలనే ఉద్దేశంతో కరెక్ట్ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర సీఎం అయినటువంటి దేశంలో కనీ విని ఎనిగని రీతిలో సీఎంని అరెస్ట్ చేయించారు. అక్కడ అతన్ని అరెస్ట్ చేయించారు, ఇక్కడ తెలంగాణలో కవితని అరెస్ట్ చేయించారు. అది కూడా ఎన్నికల ముందే. ఇన్ని రోజులు లేని కరెక్ట్ ఎన్నికల ముందే ఇక్కడ ఈవిడ అరెస్ట్ అయింది, అక్కడ అతను అరెస్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ అంటే ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి అన్న సందర్భంలో వాళ్ళకు ప్లస్ పాయింట్స్ కావాలి కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్తే అవుతుంది అన్న ఉద్దేశంతో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఇది అయితే ఖచ్చితంగా నిజం. సరే, మీరు అన్నారు ఓకే కదా. ఇప్పుడు ఢిల్లీ అనే దాంట్లో ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అన్నట్టు కేంద్ర బిందువు అయినటువంటి కేంద్ర రాజకీయాలకు ప్రధాన బిందువు కేంద్ర కార్యాలయాలు అక్కడనే ఉంటాయి. జాతీయ పార్టీల కార్యాలయాలు ఢిల్లీలోనే ఉంటాయి, ప్రాంతీయ పార్టీల కార్యాలయాలు ఢిల్లీలో ఉంటాయి, పోలీసు ప్రధాన విభాగాలు అక్కడ ఉంటాయి, సిబిఐ, ఈడీ అన్నీ అక్కడనే ఉంటాయి. మరి ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎవరు? అరవింద్ కేజ్రీవాలే కదా. మరి మీ రాష్ట్రంలో మీ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి అన్ని విభాగాల మీకు ఆధిపత్యం ఉంటుంది కదా.
అలాంటప్పుడు మీరు వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు మరి చెప్పండి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పోలీసు విభాగం కానీ చట్టాలు కానీ ప్రజాస్వామ్యంలో కోర్టులు కానీ వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి. వాటిని ఎవరు కూడా నియంత్రించలేరు. ఇది మాత్రం 100% నేను చెప్తా. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కూడా కేసులైనాయి. ఇప్పుడు నేనున్న భారతీయ జనతా పార్టీ నాయకుని గత 15-16 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని. మరి నేను గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నా కదా. ఇప్పుడు కేంద్రంలో మా పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలోనే నాలాంటి వాళ్ళ మీద ఎంతోమంది మీద అక్రమంగా ఇక్కడ కేసులు పెట్టారు కదా. జైలుకు పోయినాం కదా. మీకు తెలుసు కదా, మేము 16 రోజులు ఉగాది పండుగ కూడా ఇంట్లో లేకుండా జైల్లో ఉన్నాము. విద్యార్థుల పక్షాన పోరాటం చేసినందుకు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసినందుకు, గతంలో టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినందుకు మమ్మల్ని ఎన్నోసార్లు జైలుకు పంపిర్రు, కేసులు పెట్టించిర్రు. అక్రమంగా ధర్నాలు చేస్తే కేసులు, రాస్తారోకలు చేస్తే కేసులు, ఒక దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే కేసులు, మీడియా ముందల మాట్లాడితే కేసులు, ఇంటికొచ్చి పోలీసులు ఎత్తుకపోవడం, అక్రమంగా అన్యాయంగా కిరాతకంగా జైళ్ళలో పెట్టడం, పీడీ యాక్టులు పెడతామని భయపెట్టేయడం, ఇట్లా జరిగింది కదా. మరి మేమే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది, మా భారతీయ జనతా పార్టీ కదా. ఒకవేళ నియంత్రించాలంటే మా వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి కేసులు పెట్టొద్దు, జైలుకు పంపొద్దు అని చెప్పి అక్కడ నుంచి మాకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఆపొచ్చు కదా. అర్థం చేసుకోండి మీరు ఒకసారి. నేను ఎందుకు చెప్తున్నాను, చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది ప్రజాస్వామ్యంలో. కాబట్టే ఇలా జరుగుతుంది తప్ప భారతీయ జనతా పార్టీకి, సిబిఐకి, ఈడీకి, స్వతంత్ర సంస్థలతోని ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాం. నిన్నటికి మొన్న దేశంలో కొన్ని దాడులు కూడా జరిగినాయి, ఐటీ దాడులు జరిగినాయి. తర్వాత ఏసీబీకి సంబంధించినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో కూడా కొన్ని దాడులు జరిగినాయి. ఈరోజు వాళ్ళకు ఎక్కడన్నా అనుమానం వచ్చినా, వాళ్ళకు ఎవరి మీదనన్నా అనుమానం వచ్చినా అక్రమంగా సంపాదిస్తున్నారనో, లేకపోతే అవినీతి జరిగిందనో, లేకపోతే వేరే సంస్థలలో భారీగా అక్రమాలు జరిగినాయనో, ఒక అధికారి మీదనో, లేకపోతే అందులో పనిచేసినటువంటి ఆఫీసర్ల మీదనో ఇన్ని అక్రమ ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి వాళ్ళు అప్పుడు పని చేస్తారు కదా, పోతారు కదా, చూస్తారు కదా అవినీతి జరిగిందా లేదా. ఈ నిజంగానే గతంలో కోట్ల రూపాయల అవినీతులు, వేల కోట్ల రూపాయల అవినీతులు, 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు పేపర్లలో వచ్చినందుకే కదా వాళ్ళు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఈడీ, సిబిఐ అండ్ భారతీయ జనతా పార్టీ. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.